సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మొలుకూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మొలుకూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 20 రోజులుగా క్రమశిక్షణతో శాంతియుతంగా మా యొక్క నిరసనలను వివిధ రూపాలలో తెలుపుతున్నప్పటికీ మరియు విద్యా వ్యవస్థలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో, మండల విద్యా వనరుల కేంద్రాలలో, భవిత కేంద్రాలలో, కాంప్లెక్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక రకాల పనులు, బోధన ఆగిపోయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దారా వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సింగం జానకి, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, భిక్షమాచారి, మొయిజ్ ఖాన్, పరమేష్, నాగభూషణంచారి, రహీం, పాండు నాయక్, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.